అనంతపురం, గుంటూరు నగరపాలక సంస్థల్లో కార్మికులపైన జరిగిన సంఘటనలను నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బద్వేలు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబు మాట్లాడుతూ అనంతపురం నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ విభాగం వాటర్ సెక్షన్ లో ఫిట్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న గౌరీ శంకర్ పైన లేనిపోని నిందలు మోపి అతని విధుల నుంచి తొలగించారని, కుట్ర చేస్తున్న ఇంజనీరింగ్ అధికారుల తీరు సరైంది కాదని, గౌరీ శంకర్ కార్మికుల పక్షాన నిరంతరం గళం విప్పుతూ కార్మికుల సమస్యలను నిరంతరం నిరసనల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటమే అతను చేస్తున్న పెద్ద నేరంగా అధికారులు భావిస్తున్నారని, అధికారులు చేసిన తప్పులకు కార్మికుడిని బాధితుని చేసి అక్రమ కేసు బనాయించడం సరైంది కాదని, కింద స్థాయి ఉద్యోగి ఏవైనా పొరపాట్లు చేస్తే పై అధికారులు పరిపాలనా పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా కార్మికులపై కక్షపూర్వక ధోరణిలో పోలీసులు కేసు నమోదు చేయడం అనైతిక చర్య అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ ఆధ్వర్యంలో యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ కార్మికుల పైన అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు పనులు చేస్తూ ఉన్నప్పటికీ పనులు చేయలేదని చెప్పేసి ఈరోజు ఒక రకమైనటువంటి హుకుముని జారీ చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో అనంతపురం నగరపాలక సంస్థలో అహర్నిశలో రాత్రింబవలు పనిచేస్తున్నటువంటి వాటర్ వర్కర్స్ పైన అక్కనటువంటి అధికారులు అక్రమ కేసులు బనాయించి గౌరీ శంకర్ అనేటువంటి కార్మికుల పైన కేసులు బనాయించడం సరైనటువంటిది కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రాత్రింబవలు పట్టణ ప్రజలకి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా నీటి సరఫరాను అందించడంలో కృషి చేస్తున్నటువంటి కార్మికుల పైన మున్సిపల్ అధికారులే ఈరోజు కక్షపూరితంగా చర్యలు చేపట్టడం, కేసులు ఇవ్వడం అనేటువంటి సరైనది కాదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా